1950 రాష్ట్రపతి ఉత్తర్వులు మత స్వేచ్ఛ కల్పించాలి. క్రైస్తవులకు ఎస్టీ హోదా కల్పించాలి. క్రైస్తవులు ఏ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. నేను మీ అధికార్ ఏకే న్యూస్ ఏపీ నుండి. ఈరోజు కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఎలక్షన్లో ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఉన్నాం. అయితే ఈ యొక్క ఎంఆర్ఓ కార్యాలయం వద్ద 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు ఉన్నాయో దాని ప్రకారం ఏదైతే దళిత క్రైస్తవులకు ఇబ్బందికర వాతావరణం కలిగిందో దాన్ని రద్దు చేస్తూ దళిత క్రైస్తవులకు ఖచ్చితంగా దళిత హోదా ఇవ్వాలంటూ ఇక్కడ కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇక్కడ పాషస్ అలాగే వారి సంఘ సభ్యులు ఇక్కడ ఉండడం జరిగింది. వీరిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఈ యొక్క కార్యక్రమం చేయడానికి గల కారణం ఏంటి? అందరికీ నమస్కారం అండి. మరి రాష్ట్రపతి ఉత్తర్వులు 1950 ఏదైతే ఉందో ఆ యొక్క ఉత్తర్వులు దళితులకు అన్యాయం జరుగుతుంది, వారి యొక్క మత స్వేచ్ఛకు విఘాతం కల్పిస్తుంది. అందువల్ల 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు ఏదైతే ఉన్నాయో వాటిని తక్షణమే రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనివల్ల దళితులు చాలా నష్టపోతున్నారు, వారికి మత స్వేచ్ఛ లేకుండా పోతుంది. కనుక ఈ మరి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని, అలానే దళిత ముస్లింలకు కూడా ఎస్సీ హోదా కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు మీరు ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నారు కదా, ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందా లేకపోతే కేవలం ఇక్కడే జరుగుతుందా? రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందండి, దేశవ్యాప్తంగా కూడా జరుగుతూ ఉంది. ఎన్నో కమిషన్లు దీనికోసం వేశారు. అయినా ఏ కమిషన్ ఏ నివేదిక ఇచ్చినా అక్కడ కేంద్ర ప్రభుత్వాలు ఎవరైతే ఉన్నారో మెజార్టీ సభ్యులు దాన్ని అంగీకరించట్లేదు. ఈరోజు కూడా అది పరిశీలిస్తాం, అధ్యయనం చేస్తున్నాం అని అంటూ ఉన్నారు. గతంలో 2007లో మరి రంగనాథ్ మిశ్రా అనే ఆయన్ని కమిషన్గా ఏర్పాటు చేసి నివేదిక సమర్పించినప్పుడు ఆయన ఏమన్నాడు అంటే, ఆయన దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి, న్యాయమే అని ఆయన రిపోర్ట్ ఇచ్చినప్పటికీను ఇంకా అధ్యయనం చేస్తాం, పరిశీలిస్తున్నాం అని చెప్పేసి దాన్ని పక్కన పెట్టేసి మరొక కమిషన్ ఏర్పాటు చేశారు 2022లో కేజీ బాలకృష్ణన్ అనే ఆయన్ని. అయితే ఏంటంటే మరి ఆయన నివేదిక రేపు నెలలోనో వచ్చే నెలలోనో ఇస్తారు. వాస్తవంగా ఏంటంటే వాళ్ళు ఇచ్చిన గడువు కూడా ముగిసింది, కానీ ఇంకా అడుగుతున్నారు గడువు. ఈ లోపల మేమందరం కూడా మా యొక్క విన్నపములు ఆ కమిటీకి తెలియజేస్తా ఉన్నాం. కమిషన్కి కూడా మేము అందించాం విన్నపత్రాలు, మా నాయకులు. అలాగే ఇప్పుడు కూడా ఎంఆర్ఓ గారికి కూడా ఆ యొక్క నివేదికను సమర్పించాం. అంటే కొన్ని కోర్టుల్లో ఈ యొక్క క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దళిత హోదా రాదు అని చెప్పేసి తీర్పులు ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమం ప్రకారం కొన్ని ఇబ్బందికర వాతావరణాలు కూడా జరిగింది. దీనికి మీరు ఏమంటారు? వాస్తవంగా ఏంటంటే వాళ్ళు ఇచ్చిన తీర్పు ఏం కొత్త కాదు. ఎందుకంటే 1950 రాష్ట్రపతి మరి ఆ ఉత్తర్వుల ప్రకారం వాళ్ళు ఇచ్చే తీర్పులు ఏమన్నా ఇస్తారు. కానీ ఏంటంటే ఆ ఉత్తర్వులు మాత్రం ఒక వర్గానికి అన్యాయం జరుగుతుంది, మత స్వేచ్ఛకు విఘాతం కల్పిస్తుంది. అందువల్ల కంప్లీట్గా దాన్ని రద్దు చేయాలని మేము కోరుతూ ఉన్నాం. ఇది పరిస్థితి. ఇక్కడ ఖచ్చితంగా ఒక వర్గానికి అన్యాయం చేస్తూ కొంతమంది మెజారిటీ పీపుల్ ఎవరైతే ఉన్నారో కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళు ఈ యొక్క పరిస్థితులను తీసుకొస్తున్నారు. దీనికి ఖచ్చితంగా దీన్ని ఎదుర్కొని ఆ చట్టాన్ని పునరుద్ధరించే వరకు కూడా మేము పోరాటం అయితే సలుపుతాం. ఇది కేవలం రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగానే కూడా తెలపడం జరిగింది. చెప్పండి, ఈ యొక్క కార్యక్రమాన్ని ఇవాళ మీరు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర చేయడానికి గల కారణం ఏంటి? ప్రధానమైనటువంటి సమస్య భారతదేశ ప్రభుత్వము మరి మత స్వేచ్ఛ ఆర్టికల్ 25 ప్రకారంగా ఎవరికి నచ్చిన మతాన్ని వారు స్వీకరించవచ్చని ఉంది. అయితే దళితులు వచ్చేటప్పటికే వివక్షత చూపుతున్నారు. ఈ మత స్వేచ్ఛ మరి దళితులకే ఇది రాజ్యాంగేతరమైనటువంటి నిర్ణయం, ఇది రాజ్యాంగం కల్పించినది కాదు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా 1950 రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ఈ సవరణ చేస్తూ దళిత క్రైస్తవులకు అన్యాయం చేస్తున్నారు. కాబట్టి దయచేసి మేము ప్రధానమైనటువంటి సమస్యగా కోరుతున్నాము. మరి క్రైస్తవ మతం తీసుకున్న అగ్రవర్ణ వారికి ఎటువంటి స్వేచ్ఛనిచ్చారో అదే స్వేచ్ఛ దళిత క్రైస్తవులు కూడా కల్పించాలని మరి ప్రభుత్వాన్ని మేము మరి కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఇది ఏదైతే ఈ యొక్క అగ్రవర్ణాలకు మత స్వేచ్ఛ ఉన్నప్పుడు దళితులకు ఎందుకు ఉండదో, దళితులకు కూడా ఖచ్చితంగా ఈ యొక్క మత స్వేచ్ఛను అందించాలని చెప్పేసి ఇక్కడ మరొక వ్యక్తి తెలపడం జరిగింది. చెప్పండి, ఈ యొక్క మత స్వేచ్ఛలో కేవలం దళితులు మాత్రమే క్రైస్తవులుగా ఉన్నారా, అలాగే ఇతర మతాల వారు కూడా క్రైస్తవులుగా ఉన్నారా? ఈ యొక్క ఇతర మతాల వారు కూడా ఉంటే అందరికీ ఒకే చట్టాన్ని వర్తింపచేస్తున్నారా లేదా? దళితులే కాదండి, అన్ని కులాల నుండి కూడా క్రైస్తవులుగా ఉన్నారు. అయితే అన్ని కులాల నుండి క్రైస్తవులు ఉన్నప్పటికీ కూడా
కేవలం దళితులకు మాత్రమే క్రైస్తవులుగా వారు గుర్తింపు పొందితే వారి కులాన్ని తీసేస్తారు, ఎస్సీ హోదా రద్దు చేస్తానంటున్నారు. అయితే అది అన్యాయమని, అందరికీ ఎలాగైతే న్యాయం జరుగుతుందో అటువంటి న్యాయము ఎస్సీలు కూడా జరిగించాలన్నదే ఈ ప్రధానమైనటువంటి ఈరోజు ఈ ఉద్దేశం అండి. దాని నిమిత్తమే మేము ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇవ్వడానికి వచ్చాం. మీకు ఈ యొక్క సంఘటనకు సంబంధించి దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తున్నాం అంటున్నారు కదా, మీకు ఈ సంకేతాలు ఎవరిచ్చారు? మేము ఈరోజు ఈ యొక్క ర్యాలీ చేయడం కానీ లేదా ఈ మీటింగ్ జరపడానికి కానీ మాకు ఈ యొక్క ఆదేశాన్ని జిల్లా ఫెలోషిప్ వారు ఇచ్చారండి, జిల్లా కమిటీ. ఆ జిల్లా కమిటీ ఆదేశాల మేరకు మేమే కాదండి, ఈ జిల్లాలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో ఉన్న ప్రతి మండలంలో కూడా ఇలాగ ఎంఆర్ఓ గారికి వినతిపత్రాలు ఇవ్వాలని వారి ఆదేశం ప్రకారంగా ఇస్తూ ఉన్నారు అందరికీ. అయితే ముందుగా ఎమ్మెల్యే గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగిందండి, ఇప్పుడు ఎంఆర్ఓ గారికి కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఏదైనా కానీ ఈ ప్రభుత్వం దృష్టికి అధికారులు కానీ లేదా నాయకులు కానీ తీసుకెళ్ళి న్యాయం చేస్తారని ఆశని, ఆ ఉద్దేశంతోనే ఈ యొక్క వినతిపత్రాలు ఇమ్మని మాకు ఆదేశాలు వచ్చినాయి. ఆదేశం ప్రకారంగానే ఈరోజు మేము ఈ వినతిపత్రం ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ఏదైతే ఈ యొక్క దళిత క్రైస్తవుల ఐక్యత, అలాగే ఇతర క్రైస్తవుల ఐక్యత అని చెప్పేసి వీళ్ళ యొక్క ఉద్యమం చేయడం జరిగింది. దీంట్లో కేవలం దళితులు మాత్రమే లేరు, అన్ని వర్గాలకు సంబంధించిన వారు క్రిస్టియానిటీలో ఉన్నారు. అయితే ఈ క్రిస్టియన్ మతాన్ని బూచి చూపి దళిత రిజర్వేషన్ తీసేయడం ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు సమంజసం అని చెప్పేసి వీరు ప్రశ్నించడం జరిగింది. ఇది కేవలం ఇక్కడే కాకుండా దేశవ్యాప్తంగా ఈ యొక్క ఉద్యమం జరుగుతుంది. సంబంధిత ఎమ్మెల్యేస్, ఎంపీస్, అలాగే ఈ యొక్క ఎంఆర్ఓలు, కలెక్టర్లకు కూడా వినతిపత్రాలు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ తెలపడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా ఈ యొక్క ఫెలోషిప్ వీరికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ద్వారాగా కాకినాడ జిల్లాలో విస్తృతంగా ప్రతి ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఈ యొక్క వినతిపత్రాల కార్యక్రమం చేపట్టడం, శాంతి ర్యాలీని నిర్వహించడం జరిగిందని వీరు తెలపడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. కెమెరామెన్ దుర్గా శ్రీనివాస్తో అధికార న్యూస్.